ప్రైజ్లో ఆన్లైన్ అనిపించిన నేనేం గర్దించలేదు ఫోటో సరిగ్గా కనిపించకపోతే ప్రైజ్లో హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినము రెండవ ఆరాధనను బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మొదటి ఆరాధన ఉదయం 11:30 నుండి 1 గంట మధ్య కాల వ్యవధిలో జరుగుతుంది. రెండవ ఆరాధన సాయంత్రం 5 నుంచి 7:30 గంటల వరకు జరుగుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా ఆసక్తి కలిగి ప్రభు సన్నిధిలో పాల్గొనాలని దైవ సేవకుడిగా మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుడైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 19వ కీర్తన 12వ వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. 19వ కీర్తన 12వ వాక్యం, తన పొరపాటులు కలుగొలవాడెవడు, నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడగును. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును. హల్లెలూయా. అదే మాట అక్కడ రాయబడింది. లేఖన గ్రంథంలో దావీదు మహారాజు ఈ కీర్తనను గురించి రచించాడు. మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటే ఇక నా వైపు చూడండి. కీర్తనకారుడైన దావీదు దేవుని వాక్యపు యొక్క విలువను, విశిష్టతను, దేవుని ఉపదేశమును, దేవుడు ఏర్పరిచిన ధర్మమును ఎంతో నిర్మలమైనదిగాను, మన కన్నులకు అది వెలుగునిచ్చే వర్ణనాతీతముగాను ఉందని వర్ణించాడు. ప్రియులారా, దేవుని న్యాయ విధులు సత్యమైనవి. దేవుని న్యాయ విధులు సత్యమైనవి, న్యాయమైనవి. దేవుని ధర్మశాస్త్రమందు యథార్థమైనవి. అది మన ప్రాణమును తెప్పరిల్ల చేసేవి. అవి మన ప్రాణమును తెప్పరిల్ల చేస్తూ ఉంటది. ఆయన శాసనములు నమ్మదగినవని, అవి బుద్ధిహీనులకు జ్ఞానమును కలుగు చేస్తాయని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. వాక్యాన్ని మనం పరిశోధిస్తే యెహోవా న్యాయ విధులు బంగారము కంటెను, జుట్టి తేనె ధారల కంటెను, మేలిమి బంగారము కంటెను కోరదగినవని, దేవుని వాక్యము తేనె కంటెను, జుట్టి తేనె ధారల కంటే మధురమైనవని, దేవుని వాక్యము వలన నీ సేవకుడనైన మమ్ములను జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యము వలన ప్రియులారా, ప్రతినిత్యము మనము కట్టబడాలి. ప్రతినిత్యము దేవుని బిడ్డలమైన మనము హెచ్చరించబడుతూ ఉండాలి. భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవునికి స్తోత్రయాగము చేస్తూ, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మన తప్పులను వెలుగు తీస్తూ, పొరపాట్లను జ్ఞాపకం చేస్తుందని ఈ మాట తెలియజేశాడు. పిల్లరా, మనలోని తప్పులు, పొరపాటులు, పాపములు ఎత్తి చూపుతూ ఉంటది దేవుని వాక్యం. దేవుని వాక్యము వలన హెచ్చరికలుంది,
మనలను మనము ప్రభువుకు సమీపముగా రావాలి. ఈనాడు చాలా మందికి దేవుని శరీరం అంటే అంగళ్ళలో దొరికే సరుకు అయిపోయింది. ఓ సమయము లేదు, ఓ సిద్ధపాటు లేదు, ఓ సమర్పణ లేదు, ఓ త్యాగము లేదు. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను అన్న వివేచన అంతకంటే లేదు. కనుక వారి జీవితాలలో దేవుడు గూఢ కార్యాలు మాని సాతానుడికి సమయం ఇచ్చేశాడంట. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సఫీరా అనే ఇద్దరు ఉంటారు, భార్యాభర్తలు. ఈ ఇరువురు భార్యాభర్తలు వాళ్ళ పొలమే అమ్ముకున్నారు, వాళ్ళ ఆస్తినే అమ్ముకున్నారు. అయినా తరువాత అందరూ వచ్చి వారికి కలిగినది అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ ఉంటే అననీయ వచ్చి అననీయను పేతురు అడుగుతాడు, అననీయ, నీవు పొలం అమ్మినావు కదా, ఆ డబ్బులు ఆడబెట్టినావు, మొత్తం ఇంతేనా అంటే అంటాడు, అంతా ఇంతే అంటాడు, మొత్తం ఇవే అంటాడు. అబద్ధం మాట్లాడతాడు. దేవుడు అబద్ధమునకు జనకుడు కాదు గాని దేవుడు సత్యమునకు జనకుడు. దేవుడు సత్యాన్ని బోధించేవాడు. ఆయన సత్య స్వరూపి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ సాతానుగాడు అబద్ధానికి జనకుడు. మనం గమనిస్తే ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే భార్య కూడా వచ్చి, అట్లా కాదయ్యా, మనం అట్లా మాట్లాడకూడదయ్యా అని అన్నదా? అనలా. ఆమె కూడా వచ్చి అంటది, ఏమమ్మా మీరు పొలం అమ్మితే ఎంత వచ్చింది అంటే ఇంతే వచ్చింది అన్నది. ఇరువురు భార్యాభర్తలు అబద్ధం ఆడారు. ఒక ఇంట్లో భార్య అబద్ధం ఆడినా భర్త న్యాయంగా మాట్లాడాలి. భర్త అబద్ధం ఆడిన భార్య దేవుని భయభక్తులు కలిగి తర్జన భర్జనల మీద నీతిగా నడవాలి. కానీ ఇరువురు దేవుని వాక్యానికి వ్యతిరేకత చూపించారు. వారి రహస్య పాపమును దాచిపెట్టుకున్నారు. అబద్ధం అనేది ఒక పాపమని లేఖనాలు సెలవిస్తుంది. ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పాపమని ప్రభువు తేటపరుస్తున్నాడు. దానికి సుపరిచితుడైన సమూయేలు అంటాడు, ప్రవక్త మొదటి ప్రవక్త ఎవరు బైబిల్ గ్రంథంలో? మొదటి ప్రవక్త ఎవరు బైబిల్ గ్రంథంలో? మొదటి ప్రవక్త సమూయేలు. పాత నిబంధనలో చివరి ప్రవక్త మలాకి. వాక్యము సెలవిస్తుంది, మనము సరిచేసుకొని తప్పులు దిద్దుకుంటున్నాం, క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యము విని దానిని గైకొన్నప్పుడు ఆ వాక్యమును గైకొనడం వలన నీ జీవితంలో గొప్ప లాభం కలుగుతుంది. కీర్తనకారుడు అంటాడు కదా, దేవుని వాక్యము దివారాత్రములు నేను ధ్యానిస్తే పాపము నుండి విడిపింపబడతాను, పరిశుద్ధపరచబడతాను, దైవ భయం పొందుతాను. దేవుని వాక్యము నా హృదయములో సమృద్ధిగా ఉంటే నేను అతిక్రమములను దాచిపెట్టుకోనంట. సరే, అసలు రహస్య పాపములు అంటే ఏంటి? రహస్య పాపములు అంటే ఏంటి చూద్దాం. ఈ సందేశము ద్వారా, ఈ వర్తమానం ద్వారా రహస్య పాపములు అంటే పరిశుద్ధాత్ముడు మనలో ప్రతి ఒక్కరిని సరిచేయాలని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని సరిచేయాల. పాపములు ఎన్నో రకాలు. కొందరు ప్రత్యక్షంగా పాపం చేస్తారు, మనుషులందరి ముందు పాపం చేస్తారు. మరికొందరు మనుషులు లేనప్పుడు రహస్యంగా పాపం చేస్తారు. ఆ రహస్యంగా చేసిన పాపమే రహస్య పాపం. కొందరు ఎవరికి తెలియకుండా పరోక్షంగా రహస్యంగా పాపమును చేస్తూ ఉంటే దాన్ని రహస్య పాపం అని లేఖనాలు సెలవిస్తున్నాయి.
పాపమునకు శిక్ష తప్పించుకోలేవు. రహస్యముగా పాపము చేసి దేవుని కనులను కప్పలేవు. ఎందుకంటే మన దేవుడు చూచుచున్న దేవుడంట. ఎవరంట? మన దేవుడు చూస్తున్నవాడు. దావీదు మహారాజు బెత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు దావీదు అనుకున్నాడంట, ఎవరూ చూడట్లేదు కదా, ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి జరిగిన సంగతి అంతటిని దావీదుకి కులంకుశంగా చెబితే, గర్దిస్తుంటే దావీదు తన పాపాన్ని తెలుసుకున్నాడు. ఎవరూ చూడట్లేదు అనుకున్న దావీదు దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని ఏమయ్యాడు? మర్చిపోయాడు. ప్రారంభంలో ప్రార్థనాపరుడు, ప్రారంభంలో దేవుని సన్నిధికి పరిగెత్తేవాడు, ప్రారంభంలో దేవుని సన్నిధి అంటే ఆశ చూపించేవాడు. కానీ ఏమైపోయాడు? పడిపోయాడు. మనం అంటాం, చాలాసార్లు అనుకుంటాం, నేను పడిపోన్లే అనుకుంటాం, కానీ నువ్వు పడిపోతావు. ఎందరూ పడిపోలేదు బైబిల్లో. ప్రియులరా, దావీదు పడిపోయాడు, సొలొమోను పడిపోయాడు, సంసోను పడిపోయాడు. ఇలా చూసుకుంటే ఎందరో భక్తులు పాపం విషయమై పడిపోయారు. ఇద్దరు భార్యాభర్తలు ప్రేమ ఐక్యత సఖ్యత కలిగి ఉన్నారంట. అయితే ఒక దినాన వీళ్ళిద్దరికి తరచుగా గొడవలు వస్తూ ఉన్నాయంట. ఎందుకు గొడవ వస్తుంది అంటే దానికి బైబిల్ కూడా ఒక సారాంశం ఇస్తుంది. మనం చెప్పే మాట ఎందుకు ఇతరులకు కోపాన్ని తెస్తుందంటే మనం చేసే పని తప్పు అయినప్పుడు, తప్పుగా మార్చబడినప్పుడే పాపం వస్తుంది. ఆయన ఇంకో ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తెలియదులే అనుకొని జీవిస్తున్నాడు. కానీ సర్వశక్తివంతుడైన దేవుడు తెలియదులే అనుకున్న అతనికి, ఎందుకు తెలియదు అనుకుంటాం? రొట్టె విరుస్తూ ఉంటాం కదా, రొట్టె విరిచేటప్పుడు మీ బాగోతాలు మొత్తం పాదిరి గారికి అర్థమైపోతుంది. తెలియదులే అనుకుంటున్నప్పుడు దేవుడు నాకు తెలుసురా బాబు అంటాడు. తెలియదులే అన్నప్పుడే నీ ఇంట్లో శోధన స్టార్ట్ అవుతుంది. నేను బాగానే ఉన్నాను, ఏ పాపము చేయట్లేదు, పరిశుద్ధంగా ఉన్నాను అని ఇరువురు బాగానే నడుస్తున్నారు. కానీ ఈ సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమైంది? భార్యకు కూడా చెప్పకుండా భర్త ఎంత దుర్బలమైన స్థాయికి వెళ్ళిపోయాడో ఆ కుటుంబం నలిగిపోతుంది. వాక్యం అంటది కదా, మనము రొట్టె విరిచేటప్పుడు దేవుని చేతికి వస్తుందా రొట్టె? మన చేతులకు రొట్టె వస్తుంది. మనం పాత్రలో చేయి పెడతాం కదా, పాత్ర పరిశుద్ధపరచబడి ఆ పాత్రలోని వెలుగు మనలోకి వచ్చినప్పుడు మనం చేసే క్రియలన్నీ దేవుడికి తెలిసిపోతాయి. దావీదు అలాగే చేశాడు. దావీదు చేసిన మొదటి పని ఏంటంటే ఎవరికి తెలియదు, ఊరియాకు కూడా తెలియదు. బెత్షెబా భర్త అయిన ఊరియా కూడా తెలియదు. ప్రేమ చూపుతున్నాడు, పో సుఖంగా నిద్రపో, మంచిగా తిను, మంచిగా త్రాగు, మంచిగా భార్యతో సైనించు, మంచిగా ఉండు, ఇదిగో 4 రోజులు నీకు సెలవు ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. ఈ బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? అక్కడి నుండే వచ్చింది. ఊరియాకు అర్థం కావట్లా, దేవా రాజా యుద్ధము జరుగుతుంది, ఆ యుద్ధములో మన వాళ్ళ మీద యుద్ధము జరుగుతుంది, దేశం పాడైపోయే స్థాయికి వచ్చేసింది,
నన్ను పోయి నా భార్యతో టైం స్పెండ్ చేయమంటావేంటి, నేను పోను అని అన్నాడండి. ఒక బానిసకున్నంత విశ్వాసం రాజుకు లేదు. వెంటనే దావీదు గర్దిస్తాడు, వెళ్ళు, కావలసినవన్నీ పంపిస్తాడు. ఇంటికి వెళ్తాడు, మనసు అంగీకరించదు, దావీదుకు చెప్పకుండా వెళ్ళిపోతాడు యుద్ధానికి. ఆ ఊరియాకి ఒక లెటర్ ఇచ్చి పంపిస్తాడు దావీదు. దాంట్లో ఏముంటుంది తెలుసా, ఇది తీసుకెళ్ళి యుద్ధం చేస్తున్న సైనికులలో ఒకడికి అని అన్నప్పుడు ఆ సైనికుల్లో పెద్దవాడికి వెళ్ళిస్తాడు. దాంట్లో ఏముంటుంది తెలుసా, ఊరియాని చంపేయండి అని ఉంటుంది. ఇప్పుడు దావీదు చేసిన ఎన్ని తప్పులు, తన భార్యను వశపరుచుకున్నాడు. రెండవది, యుద్ధం జరుగుతూ ఉండగా దేవుని వైపు పోరాడవలసిన దావీదు లోకం వైపు పోరాడాడు. మూడవది, భార్యను ఏకం చేసుకొని వశపరచుకోవడమే కాక ఆమె భర్తను చంపేశాడు. ఇవన్నీ తెలిసిన దేవుడు ఊరుకుంటాడా? వెంటనే నాతాను ప్రవక్తకు దర్శనమిచ్చాడు. చాలా మంది మా దగ్గరికి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని వస్తాం. ప్రార్థన చేశాక కొన్ని విషయాలు దేవుడు బయలుపరిచినప్పుడు కొన్నే చెప్తాం, కొన్ని ఎందుకు మరుగు చేస్తామంటే, ఎగ్జాంపుల్కి షునేమీరాలు దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళింది. నా కొడుకు చచ్చిపోయాడయ్యా, వాడిని బ్రతికించండి, నేను అడిగానా బిడ్డలు ఇమ్మని అని వెళ్ళినప్పుడు అంత దూరంలో నుండి దైవజనుడైన ఎలీషా షునేమీరాల్ని చూస్తాడు. కొండ మీద నుండి గెహాజీని పిలిచి తన శిష్యుడిని, షునేమీరాలు వస్తుంది, ఏంటి ఈమె ఇక్కడ దాకా వచ్చింది అంటే, ఆమెకు చెప్పవలసినది ఏదో దేవుడు నాకు మరుగు చేశాడు, ఆమెకు చెప్పనివ్వకుండా దాచిపెట్టాడు అని ఆమె విషయం ఈ బాధ ఏంటో కనుక్కో అన్నప్పుడు ఆమె అంటది, నా కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఆ మాట ఎలీషా వింటాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, దేవా ఈ విషయాన్ని నాకెందుకు మరుగు చేశావు? కొన్ని విషయాలు దేవుడు మరుగు చేశాడు అంటే ఆ విషయమును బట్టి నీకు రెండింతల కీడు గాని రెండింతల మేలు గాని జరుగుతుందని అర్థం చేసుకోవాలి. వెంటనే గెహాజీని పిలిచి, ఇదిగో రాజదండం ఇస్తున్నా, తీసుకెళ్లి ఆ బాలుడి నుదిటి మీద పెట్టమంటాడు. ఇప్పుడు రాజదండం ఎలీషా పెట్టినా గెహాజీ పెట్టినా ఏమవుతుంది? ఏం కాదు, బ్రతకొచ్చు కదా. కానీ ఎందుకు గెహాజీ పెట్టిన వెంటనే ఎలీషా యొక్క రాజదండము గెహాజీ తీసుకుని వెళ్ళి పెట్టినప్పుడు ఎందుకు ఆ బాలుడు బ్రతకలేదు? అర్థమైందా? అక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు అంటే గెహాజీలో ధనాపేక్ష ఉంది. అతడు ధనాపేక్ష కలిగిన వాడు. నయమాను వచ్చి నేను బాగయ్యాను అన్నప్పుడు ఎలీషాకి ఇచ్చిన ఆ వరాలు, ఆ ఎలీషాకి ఇచ్చిన ఆ బహుమానాలన్నీ ఎలీషాకు తెలియకుండా పోయి రాజుని అడిగి తెచ్చి ఇంట్లో పెట్టుకున్న దుర్మార్గుడు అతడు. ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. డబ్బు మన వెంట రావాలి కానీ మనం డబ్బు వెంట వెళ్ళకూడదు. డబ్బు మన పాదాల దగ్గరికి రావాలి. ఆకాను డబ్బుతోనే కదా, ఇస్కరియోతు యూదా డబ్బుతోనే కదా పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. తర్వాత ఎలీషా వెళ్ళి నోటిలో నోరు, ముక్కులో ముక్కు, చేతుల్లో చేతులు పెట్టి
గట్టిగా ఓదగానే ఆ బాలుడు ఏమయ్యాడు? బ్రతికాడు. దైవజనుడికి మిగిలిన వారికి ఉన్న తేడా అది. దైవజనుడికి ఏ కోరికలు ఉండవు కదా. దేవుని ఆత్మ ప్రతినిత్యము ప్రోక్షింపబడుతూనే ఉంటుంది. ఆ విషయం దావీదుకు అర్థం కాల. పాపం చేసి పడిపోయాడు. అందుకంటాడు, నేను రహస్యముగా చేసిన పాపములు నీవు జ్ఞాపకం చేసుకోవద్దు. కానీ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మరలా దావీదును దర్శించాడు. సరే, ఒక 2 మాటలు చెప్తా దీంట్లో. ఆ తదుపరి వాక్యాన్ని నేను ముగించేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. से भड़ंगी बोला देवेरो वाते सामड़ा हरज करा आशीष लेला यीशु प्रभुरो देवळे मा पाणी पंट पाचरोच घर भरण बेट बेटान बेदा की दोच घणो महिमा बापुनला हम सारी गंज उनला घणो महिमा देवेनला हम सारी बंचमवला से फड़ंगीद बोला देवेरो वाते सामड़ा हरज करा आशीष लेला यीशु प्रभुरो देवळे मा. హల్లెలూయా. మొదటి మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రోమా పత్రిక 8:27 ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి మాట గర్వం. మొదటి రహస్య పాపం ఏంటంటే గర్వం. చూడటానికి పైకి వినయముగా సాత్వికముగా ఉంటూ మనుషులకు దేవునికి భయపడుతున్నట్లు నటిస్తూ లోపల అంతరంగములో గర్వముతో నిండి ఉండేవాడు రహస్య పాపం చేసేవాడు. అట్టి వేషధారణ కనబడని గర్వము నీలో ఉంటే దాన్ని తొలగించుకో. గర్విష్ఠులంట యెహోవా, గర్విష్ఠులను యెహోవా బాహుగా ఎరుగును. బాగా తెలుసంట ఎవరు? ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు ఏమిస్తాడు? బైబిల్ చదవట్లే రోజు? బైబిల్ చదవట్లే? అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిస్తాడంట. గర్వము నాశనములకు దారి తీస్తుంది. కనుక గర్వము నీలో ఉంటే దేవుని సన్నిధిలో దానిని ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. ఒక మాట చెప్తా. ఈ దినము రొట్టె విరుస్తున్నాం అనుకోండి, దేవుని శరీరాన్ని భుజిస్తున్నాం. ఈరోజు నీవు ఒప్పుకుంటున్నావు, నాలో గర్వం, దురాశ, అహంకారం, అహంభావం, కామకత్వము, జారత్వము, వ్యభిచారము ఇవన్నీ ఒప్పుకొని విడిచిపెడుతున్నా ప్రభువా అంటావు. దేవుని శరీరాన్ని తింటావు. మరలా ఇవి నీలో మొలిశాయి అంటే నీవు 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 ఏం చేస్తున్నట్లు? ఏం చేస్తున్నట్టు? పాపము కాదు, నటిస్తున్నావు, వ్యభిచరిస్తున్నావు. అందుకు ప్రభు అంటాడు, వేషనైనా క్షమిస్తా గాని
వ్యభిచరించేవాడిని క్షమించను, వేశ్యనైనా క్షమిస్తాను కానీ నా సన్నిధికి వచ్చి నటించేవాడిని క్షమించను. ఒకసారి ఒప్పుకున్న దాన్ని విడిచిపెట్టాలి, మరలా అది నీలోకి రాకూడదు. దేవుని రుచి ఎరగాలి. 2017 వరకు దేవుని రుచి నాకు తెలియదు. 18వ సంవత్సరంలో పరిశుద్ధాత్ముడు తన ఆత్మతో నింపాడు. పరిశుద్ధాత్ముడు నీ మీదకు వచ్చినప్పుడు నీవు శక్తి పొందుతావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నిన్ను చూసి దురాత్మ భయపడుతుంది, దయ్యాలు భయపడతాయి. మన సాక్ష్యము ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక దయ్యం పట్టిన ఆమెను తీసుకొచ్చి నీ కళ్ళ ముందు కూర్చుంటే అది చెప్పింది నీ సాక్ష్యం. సాతాను గాడే చెప్తాడు మన సాక్ష్యాలు, దేవుడు చెప్పాల్సిన అవసరం. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చి నీలో ఉదయించినప్పుడు దురాత్మ నీకు భయపడుతుంది. అది భయపడట్లేదు, అది నీ ప్రార్థనకు వెడలిపోవట్లేదు, విడిచిపెట్టి వెళ్ళట్లేదంటే పరిశుద్ధాత్ముడు నీలో లేడని అర్థం. చాలా కేసెస్ వస్తాయి. ప్రార్థన చేస్తున్నాం, ఒక నిశ్చయిత కలిగిన సేవ చేయబడుతున్నప్పుడు ఆ సేవలు మనము నిబిడీకృతం అవ్వాలి. కొందరు పరిశుద్ధాత్ముడు లేడు అంటారు. మరి మేడగదిలో దిగిన పరిశుద్ధాత్మ ఎక్కడి నుండి వచ్చింది? కొందరు దయ్యాలు లేవంటారు. మరి యేసు ప్రభువును 40 దినాలు ఉపవసించి ఆయన ప్రార్థన చేసి కొండ మీద తీసుకెళ్లి ఈ రాళ్లను రొట్టెలుగా తినమని చెప్పింది ఎవరు? ఇవన్నీ తప్పుడు సమాచారాలు. యేసు ప్రభు సశరీరుడుగా భూమి మీద సేవ చేస్తున్నప్పుడు 7,000 దయ్యాలు ఒక గుంపులోకి వెళ్తుంది, పందుల గుంపులోకి. మరి ఇవెక్కడివి? 7 దయ్యాలు ఒక వ్యక్తిని పట్టి పీడిస్తున్నప్పుడు యేసు ప్రభును చూసి మాతో నీకు ఏం పని దావీదు కుమారుడా, బోధకుడా అన్నాయి కదా. మరి అవెక్కడివి? విశ్వాసులను వంచుకుపోవుటకు దురాత్మ లేదు అని చెప్పేవాడు బుద్ధి శూన్యుడు. ఒక కీడు చాటున మేలు దాగున్నట్టు, వెలుగుంటే చీకటి ఉన్నట్టు, దేవుడుంటే దయ్యం ఉంది. మొదటి దయ్యం ఏంటో చెప్పనా? గర్వం, రహస్య పాపం. దేవుడు నిన్ను హెచ్చిస్తే గర్వించకు. దేవా, అల్పుడనైన నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడను అని దేవుని పట్ల మనుషులకు కృతజ్ఞత కలిగి జీవించు. కొద్దిగా దేవుడు దీవిస్తే మనకు పట్టిన పగ్గాలు ఉండవు. కొంతమంది ధనాన్ని చూసి, కొంతమంది ఆరోగ్యమును చూసి, కొంతమంది హోదాని చూసి, బలాన్ని చూసి గర్విస్తారు. యెహోవా నీలో లేనప్పుడు, యేసయ్య నీలో లేనప్పుడు నీ బలం ఏమాయను, నీ ఆస్తి ఏమాయను, నీ కలిగిన సంపద ఏమాయను. చాలా మంది అంటారు స్టేటస్ను చూసి వస్తారండి, స్టేటస్ను చూసి ఈ పాస్టర్ గారి దగ్గర ఏమీ లేవు అని పోతారంట. ఇప్పుడు నీవు దేనిని బట్టి గర్విస్తున్నావో అది నీకు లేకుండా చేస్తాడు దేవుడు. దేనిని బట్టి నీవు గర్విస్తున్నావో దానినే చేస్తాడు. నేను సువార్త సేవ చేసేటప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు. వాడు అంటాడు, మా మందిరమే గొప్పది అనేవాడు, మా పాస్టర్లే గొప్పోళ్ళు అనేవాడు.
ఇప్పుడు వాడిని ఏమనాలా ఎగిరెగిరి దన్నాలా? మందిరము గొప్పదా, పాస్టర్లు గొప్పోళ్ళా, దేవుడు గొప్పోడా? చెప్పాలా? మందిరము గొప్పదా, పాస్టర్ గొప్పోడా, దేవుడు గొప్పోడా? దేవుడు నివాసము లేని స్థలములో గుడ్డితనంగా పోయి ఆరాధన చేసి నీవు నేర్చుకునేది ఇదేనా? 2018 సంవత్సరం అప్పుడప్పుడే సేవకు వస్తున్నా. పరిశుద్ధాత్మ అభిషేకంతో అనేక ప్రాంతాల్లో సువార్త కొరకు వ్యాప్తి చెందుతున్నప్పుడు తగిలాడు. స్నేహంగా మారి వాడు అంటాడు, మా పాస్టర్లు తప్ప ఎవరు మంచిగా చెప్పరు అయ్యగారు. వీడికి ఇప్పుడు ఏ గజ్జి పట్టింది? వాళ్ళ పాస్టర్లే గొప్పోళ్ళు. ఇది సాతానుగాడి ఆలోచన. మా చర్చికి వెళ్తే ఎక్కడ లేని సంతోషం ఉండదు అయ్యగారు, బయట ఎక్కడికి వెళ్ళినా ఉండదు. వీడికి ఇప్పుడు ఏ గజ్జి పట్టింది? అన్యులకు ఉంటది మాదొక దేవుడు మీకొక దేవుడు అని. అన్యులకు ఉంటది మాకొక గుడి మీకొక గుడి అని. అన్యులకు ఉంటది మాకొక పూజారి మీకొక పూజారి అని. వీళ్ళింటికి వాళ్ళు రారు, వాళ్ళింటికి వీళ్ళు పోరు. అందుకే అంటారు 33 కోట్ల దేవతలు. ఇప్పుడు యేసు ప్రభువును కూడా ఈ దుర్మార్గుడు ఆక్రమంలో తీసుకొస్తున్నాడు. మీ దేవుడు వేరు, మా దేవుడు వేరు అని అన్యులు అనుకునేటట్టు మారుతున్నారు. ఎక్కడైనా ఆరాధన కాదా? ఎక్కడైనా మందిరం కాదా? ఎక్కడ బోధించినా దేవుని వాక్యమే కాదా? ఆ రోజు గట్టిగా స్ట్రోక్ ఇచ్చారు, అయినా వాడు మరలా వచ్చి 4 సార్లు అన్నాడు ఆ మాట. 5వసారికి చెప్పకూడదు, అతిశయోక్తి కాదు, చెప్పకూడదు ఈ మాట. 5వసారికి యాక్సిడెంట్ అయి మంచాన పడ్డాడు. ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పటికీ ఆ మార్గాన్ని పోయే పాస్టర్లందరినీ గౌరవిస్తాడు. మా ఇంటికి రండి అయ్యా, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటాడు. మరి అప్పుడే పూత పూసాడు. ఆ కూసిన వాళ్ళు మాత్రం ఇప్పటికి రాలా. దేనిని బట్టి నీవు గర్వపడుతున్నావు అది నీకు లేకుండా చేస్తాడు దేవుడు. దేనిని బట్టి వాడు గర్వపడ్డాడో అది వాడికి లేకుండా చేశాడు. దేనికైంది గర్వం? దేవుని ఇంటికి వచ్చేటప్పుడు ఏ ఇల్లు అయితే ఏమైంది? ఏ ఇంటికి వెళ్ళినా దేవుడే ఉంటాడు కదా. కానీ కాపరి అనేవాడు ఒక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళి వాక్యం విన్నా నీ కొరకు కన్నీరు కాచి ప్రార్థించే ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. నేను పెద్ద సంఘానికి పోయి, ఉదాహరణకు పాలయాంగిచో గారి సంఘానికి పోయి అక్కడ ట్రైనప్ అయ్యి అక్కడ నడుస్తూ ఉన్నాను అనుకోండి, నేను రక్షణ పొందింది ఓసన్న మందిర్ అనుకోండి పాలయాంగిచో గారికి ఇచ్చినంత విలువ ఏసన గారికి ఇవ్వలేదనుకో, ఇప్పుడు నేను క్రైస్తవున్నా ఎవరిని? లోకపు అన్యున్నా? నీ యోగక్షేమాల కొరకు కన్నీరు కాచి ప్రార్థించే దైవజనుడు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలాగా, మీ నాన్నకి ఎక్కువ విలువిస్తారా, మీ పెదనాన్నకి ఎక్కువ విలువిస్తారా? చెప్పరే. దేనికి? నీకు ఆపద వస్తే మీ నాన్న వస్తాడా, మీ పెదనాన్న వస్తాడా? ఇది తెలియాలి ముందు. నీకు సమస్య వస్తే ముద్ద పెట్టేది, ఆదుకునేది మీ నాన్న, మీ పెదనాన్న? అది తెలియాలి ముందు.
అదేదో సినిమా ఉంటుంది బలాదులు అనేది. తండ్రి కంటే కథనానికి ఎక్కువ విలువ ఇచ్చేవాడు. చివరికి తండ్రి లోకానికి విడిచి వెళ్ళిన తర్వాత తండ్రి విలువ అర్థమైందంట. ఎవరి పిల్లలు వాళ్ళకే, ఎవరి పిల్లలు వాళ్ళకే గొప్ప, ఎవరి విశ్వాసులు వాళ్ళకే గొప్ప. ఈ మాట ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, రేపటి సోమవారం ఒక వ్యక్తికి బాప్తీసం ఇస్తున్నాను. దానికి వాక్యం సెలవిస్తున్న మాట, దేనిని బట్టి గర్వపడకూడదు. కోల్పోయిన తర్వాత తిరిగి పొందడం కష్టమవుతుంది. ఉన్నప్పుడే విలువను కాపాడుకున్నవాడు భాగ్యవంతుడవుతాడు. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.